బీజేపీ వాళ్ళు ఇక వాళ్ళు ఏమైనా మీటింగులు పెట్టుడు జై శ్రీరామనుడు, మీటింగులు పెట్టుడు జై శ్రీరామనుడు. మరి జై శ్రీరామ్ అంటే పైనుంచి ఏమన్నా పైసలు పడతానయా, లేకపోతే ఏమన్నా మనకు పథకాలు వస్తానయా, ఇంకేమన్నా వస్తానయా అంటే ఏమీ లేదు. తీసుకొస్తారు, మోడీతోటో మీటింగ్ పెట్టిస్తారు, 4 హిందీలో మాటలు మాట్లాడిస్తారు, ఎల్లగొడతారు. ఇక్కడ ఉన్నటువంటి 2 మంత్రులు సపోర్ట్ చేయరు, ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడు సపోర్ట్ చేయడు. మరి కేంద్రం నుంచి రావాల్సిన మనకి ఏవైతే ఉన్నాయో వాటి నిధులను రప్పించే ప్రయత్నం చేయరు. మనకు అన్యాయం జరుగుతున్నా కూడా నోరు పూసుకొని కూర్చుంటారు. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం ముదిరింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనకు ముందు రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. ముఖ్యంగా మంత్రి కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీశాయి. జై శ్రీరామ్ అంటే డబ్బులు పడతాయా, పథకాలు వస్తాయా అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు బీజేపీ శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించాయి. అయితే కాంగ్రెస్ వర్గాలు మాత్రం ఆమె వ్యాఖ్యలను సమర్థిస్తూ కేంద్రం తెలంగాణకు చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నించారని చెబుతున్నాయి. ఒకవైపు ప్రధాని మోదీ పర్యటనకు భారీ ఏర్పాట్లు, మరోవైపు అధికార కాంగ్రెస్ నుంచి తీవ్ర విమర్శలు. ఈ పరిణామాల మధ్య తెలంగాణ రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. ముఖ్యంగా పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించబోయే భారీ సభకు బీజేపీ 10 లక్షల మందిని సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకోవడం, దానిపై కాంగ్రెస్ నుంచి వస్తున్న విమర్శలు ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికరంగా మారాయి. జై శ్రీరామ్ వ్యాఖ్యలతో చెలరేగిన వివాదం. హనుమకొండలో జరిగిన రాష్ట్ర స్థాయి మెగా రైతు మేళాలో పాల్గొన్న మంత్రి కొండ సురేఖ బీజేపీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. జై శ్రీరామ్ అనడం తప్ప తెలంగాణకు ఉపయోగపడే పని ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఆమె వ్యాఖ్యల్లో ప్రధానంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల అంశమే కనిపించింది. జై శ్రీరామ్ అంటే పైనుంచి ఏమన్నా పైసలు పడతానయా, లేకపోతే ఏమన్నా మనకు పథకాలు వస్తానయా. తెలంగాణ ప్రజల సమస్యలపై మాట్లాడకుండా కేవలం మతపరమైన నినాదాలతో రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ నేతలను టార్గెట్ చేశారు. జై శ్రీరామ్ అంటే పైనుంచి పైసలు పడుతున్నాయా, పథకాలు వస్తున్నాయా అంటూ చేసిన వ్యాఖ్య ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. బీజేపీ శ్రేణులు దానిపై తీవ్రంగా స్పందిస్తూ హిందూ భావోద్వేగాలను అవమానించారని ఆరోపిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు మాత్రం ఇది మతంపై వ్యాఖ్య కాదని, కేంద్ర ప్రభుత్వ వైఖరిపై చేసిన రాజకీయ విమర్శ మాత్రమేనని చెప్తున్నారు. తెలంగాణ ప్రజలకు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి అడిగితే సమాధానం చెప్పకుండా భావోద్వేగ రాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్ వాదిస్తుంది. ఈ వ్యాఖ్యలతో రాజకీయ చర్చ పూర్తిగా మతం వర్సెస్ అభివృద్ధి అనే కోణంలోకి వెళ్లిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక బీజేపీ ఈ వ్యాఖ్యలను పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా మోదీ పర్యటనకు ముందు వచ్చిన ఈ వివాదం రాజకీయంగా మరింత వేడి పెంచుతుంది. మోదీ పర్యటనపై కాంగ్రెస్ విమర్శలు. ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనను కాంగ్రెస్ పార్టీ కేవలం రాజకీయ ఈవెంట్ గా చూపించే ప్రయత్నం చేస్తుంది. మంత్రి కొండ సురేఖ కూడా అదే కోణంలో విమర్శలు చేశారు. మోదీని తీసుకొచ్చి హిందీలో 4 మాటలు మాట్లాడించి తిరిగి ఢిల్లీకి పంపిస్తారు అంటూ ఆమె ఎద్దేవా చేశారు. తెలంగాణ సమస్యలపై స్పష్టమైన హామీలు లేకుండా భారీ సభలు నిర్వహించడం వల్ల రాష్ట్రానికి ఉపయోగమేంటని ప్రశ్నించారు. ముఖ్యంగా తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టు నిధులు, విభజన హామీలు, జాతీయ ప్రాజెక్టుల అంశాల్లో కేంద్రం నిర్లక్ష్యం చూపుతుందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. రాష్ట్రంలో ఉన్న 2 కేంద్ర మంత్రులు కూడా తెలంగాణ ప్రయోజనాల కోసం మాట్లాడడం లేదని కొండ సురేఖ మండిపడ్డారు. ప్రజలకు అభివృద్ధి కావాలా లేక సభలు నినాదాల రాజకీయాలా అనే ప్రశ్నను ఇప్పుడు కాంగ్రెస్ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు బీజేపీ మాత్రం మోదీ పర్యటనతో తెలంగాణ రాజకీయాల్లో కొత్త ఊపు వస్తుందని భావిస్తుంది. పరేడ్ గ్రౌండ్ సభను సూపర్ సక్సెస్ చేయడానికి భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి వస్తున్న విమర్శలు బీజేపీకి రాజకీయంగా కొత్త సవాల్గా మారాయి. ఇదే సమయంలో రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, గోదావరి పుష్కరాల నిధులు, రైతుల సమస్యలు, ఆలయాల అభివృద్ధి వంటి అంశాలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధాన ఎజెండాగా తీసుకొస్తుంది. ఇక ఈ వివాదం కేవలం ఒక వ్యాఖ్యతో ముగిసేలా కనిపించడం లేదు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో ఇది మరింత పెద్ద చర్చగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బీజేపీపై విమర్శలు చేసిన కొండా సురేఖ అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీని కూడా టార్గెట్ చేశారు. కళ్ళు ఉండి చూడని, చెవులు ఉండి వినలేని పార్టీ అంటూ గులాబీ పార్టీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం అహర్నిశలు పనిచేస్తుంటే బీఆర్ఎస్ మాత్రం విమర్శలు చేయడమే పనిగా పెట్టుకుందని మండిపడ్డారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో రైతులకు ఏం చేసిందో చెప్పాలని సవాల్ విసిరారు. అదే సమయంలో రైతు వ్యతిరేకంగా కేంద్రం తీసుకొచ్చిన 3 వ్యవసాయ చట్టాలకు బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని గుర్తు చేశారు.
ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్య, వైద్యం, సంక్షేమం, రైతు సంక్షేమంపై దృష్టి పెట్టిందని, కానీ ప్రతిపక్షాలు మాత్రం రాజకీయ విమర్శలకే పరిమితమవుతున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇప్పుడు మంత్రులు మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. దీంతో తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మాత్రమే కాకుండా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పోటీ కూడా మరింత వేడెక్కుతుంది. మొత్తానికి మంత్రి కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద దుమారం రేపుతున్నాయి. జై శ్రీరామ్ వ్యాఖ్యలతో మొదలైన ఈ వివాదం ఇప్పుడు కేంద్రం నిధులు, మోదీ పర్యటన, రైతు సమస్యలు, రాష్ట్ర అభివృద్ధి వంటి అనేక అంశాల చుట్టూ తిరుగుతుంది. బీజేపీ దీనిని హిందూ భావోద్వేగాల అవమానంగా చూపించే ప్రయత్నం చేస్తుండగా కాంగ్రెస్ మాత్రం తెలంగాణ హక్కుల కోసం అడిగిన ప్రశ్నగా ప్రజల్లోకి తీసుకెళ్తుంది. ఇదే సమయంలో బీఆర్ఎస్ పై కూడా కాంగ్రెస్ దాడి పెంచడం రాష్ట్ర రాజకీయాలను మరింత ఆసక్తికరంగా మార్చింది. మోదీ పర్యటన దగ్గర పడుతున్న కొద్దీ ఈ రాజకీయ వేడి ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా పరేడ్ గ్రౌండ్స్ సభ తర్వాత తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు కనిపించే అవకాశం ఉంది. ప్రజల దృష్టి ఇప్పుడు ఒకటే ప్రశ్నపై ఉంది. మాటల యుద్ధం తర్వాత నిజంగా తెలంగాణకు ఏమి దక్కబోతుంది? అదే ఇప్పుడు రాజకీయంగా కీలక అంశంగా మారింది. అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించడం లేదా? అయితే ఆలస్యం చేయకుండా వెంటనే క్యూన్యూస్ కు కాల్ చేయండి. సంప్రదించాల్సిన నెంబర్లు 8143001981. మీ తరపున మేం బాధ్యత తీసుకొని మీ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు మీ క్యూన్యూస్ లో.